ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఏదో ఒక సమాధానం ప్రభు చెంత అయితే ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం ఎలా చేస్తాము, మనము ఏమి చేస్తే ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది అన్నది మాత్రం మనకు హోలీ స్పిరిటే చెప్పాలి. మనకు ఎంతమంది పాస్టర్లు ఉన్నా, ఎంతమంది పెద్దలు ఉన్నా, ఎంతమంది ప్రార్థన ఆంటీలు, ప్రార్థన అంకులు ఉన్నా, హోలీ స్పిరిట్ లీడింగ్ అనేది వేరేగానే ఉంటుంది. సో కొన్నిసార్లు వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు తప్పిపోవచ్చు, వాళ్ళు చెప్పినవి రాంగ్ కూడా కావచ్చు. కానీ హోలీ స్పిరిట్ నెవర్ ఫెయిల్స్. మనల్ని ఎప్పుడు హోలీ స్పిరిట్ తప్పుదారిలో నడిపించాడు, ఎప్పుడు మోసం చేయడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఈజ్ ఎ వెరీ ట్రస్ట్ వర్ది పర్సన్. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఎంతో నమ్మదగిన వాడు. సో మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన ముందలు పెట్టి ఐ కాంట్ డీల్, నేను ఇట్లా వీటిని డీల్ చేయలేను ప్రభా, నువ్వే డీల్ చేయదేవా అని మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంతపడి ఆయనకు అప్పగిస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ప్రతి విషయాన్ని, ప్రతి చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ పాదాల చెంత పెట్టేసి అలా పెట్టి, పరిశుద్ధాత్మ దేవా యూ ఓన్లీ హ్యాండిల్, నువ్వు మాత్రమే హ్యాండిల్ చేయగలవు, నీ చిత్తంలో జరుగును కాక అని మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఆయన ఒక కీ ఇస్తాడు మనకు. సో ఏ సమస్యకు ఏ కీ ఇచ్చేది ప్రభు ఆయనకే తెలుసు. ఎందుకంటే పరలోకంలో మన గురించి విషయాలు ఆయన ఆత్మకే తెలుసు, అంటే ప్రభు ఆత్మకే తెలుసు. ప్రభు ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్న వాటిని చూడాడు, పరలోకంలో ఏవైతే మనకు అసైన్ చేయబడ్డాయో, పరలోకంలో ప్రభు చిత్తం ఏముందో అదే మనకు పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. కాబట్టి ఈజ్ ద ట్రస్ట్ వర్ది పర్సన్. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు మనకు దేవాని చిత్తం చెప్పన్నప్పుడు మనకు ఇంకా ఒకటి కాదు 10-20 చిత్తాలు అర్థమవుతుంటాయి. అంటే సాతాను మాట్లాడుతుంటాడు, మనవి మాట్లాడుతుంటాము, మన థాట్స్ మనకు చెప్తుంటాయి, మన కుటుంబ సభ్యులవి, లోకంలోనివి చాలా థాట్స్ మనల్ని బొంబాడి చేసేస్తుంటాయి. అప్పుడు మనం ఏమనాలంటే ఐ సైలెన్స్ ఆల్ ద సతానిక్ థాట్స్ అండ్ హోలీ స్పిరిట్ ప్లీజ్ యూ ఓన్లీ టాక్, నువ్వు మాత్రమే నాతో మాట్లాడు, మిగతా మాటలన్నీ సాతాను మాటలన్నీ, నా మాటలు, లోకం మాటలు, నా ఫ్యామిలీ మాటలు, నా ఫ్రెండ్స్ మాటలు అన్నిటినీ సైలెన్స్ తెమ్మని మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు పరిశుద్ధాత్మ ఒక్కటే స్వరం మనకు క్లియర్గా వినబడుతుంది. సో అప్పుడు మనము దాన్ని పట్టుకొని ముందుకు సాగితే మనకు పరిశుద్ధాత్మ నడిపింపు అనేది దొరుకుతుంది. కాబట్టి ఇలాగా మనము సాతాను ఆలోచనలన్నిటిని మనం బైండ్ చేయొచ్చు. పరిశుద్ధాత్మ క్లియర్ వాయిస్ మనకు కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది. తర్వాత మనం దానికి లోబడ్డప్పుడు దేవుడు వండర్స్ చేస్తాడు. దేవునికి అద్భుత కార్యాలు చేసే శక్తి ఉంది. కాబట్టి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.